చిక్కటి గ్రేవీతో కడుపు నిండా తినాలనిపించే అంత రుచిగా ఉండే మటన్ కర్రీ అండి. రోటీలోకి, రైస్లోకి, బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కుక్కర్లో ఎండు కొబ్బరి ముక్కలు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక దాల్చిన చెక్క, 5-6 ఇలాచి, 7-8 లవంగాలు, కొద్దిగా సాజీర వేసి నీళ్లు పోసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కుక్కర్లో సరిపడా నూనె వేసుకొని అది కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని 1/2 కేజీ మటన్ వేసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ కూడా వేసి మటన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ముందుగా మిక్సీ చేసుకొని పెట్టుకున్న మసాలా కూడా వేసేసి తగినంత కారపొడి వేసి మనం అన్ని మసాలాలు పచ్చివే వేసుకున్నాం కాబట్టి ఒక 10 నిమిషాల పాటు నూనెలో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకొని కొంచెం కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని మటన్ ఉడికే వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అండి.